హలో అండి, వెల్కమ్ టు పెరుగు ప్యాకెట్ ఛానల్. మన విశాఖపట్నం ఒక కల్చరల్ ఫీస్ట్, సర్వమత సమ్మేళనం అన్నమాట. అన్ని మతాల వాళ్ళు కలిసి ఇక్కడ ఎంతో హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. అన్ని పండుగల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎంతో అద్భుతమైన కలయిక బహుశా మన విశాఖపట్నానికి చెందింది. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను మీ పెరుగు ప్యాకెట్. ఈ రోజు మనం విశాఖపట్నం చరిత్రలో గత 12 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక పూజా కార్యక్రమాన్ని నేరుగా వీక్షించడానికి ఇక్కడికి వచ్చాం. నరసింహనగర్ యూత్ కల్చరల్ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈ రోజు నన్ను ఆహ్వానించి నన్ను గౌరవించిన విధానానికి నేను చాలా సంతోషపడుతూ, చాలా మంది విశాఖపట్నంలో మరియు ఆంధ్రప్రదేశ్లో మరియు భారతదేశంలో ఏ దేశంలో ఉన్నా కానీ వీళ్ళందరికీ వీళ్ళు అందిస్తున్న వినాయకుని విశిష్ట సేవలు మీకు తెలియపరచాలని చెప్పి వీళ్ళతో పాటు నేను నానిగారు మొత్తం ఇక్కడ ఇన్ఛార్జ్, ఆయన ఆధ్వర్యంలో చాలా మంది ఇక్కడ సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. నానిగారితో కాసేపు మనం ఈ వినాయక చవితి మహోత్సవం గురించి, నవరాత్రులు 9 రాత్రులు దీన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఎలా చేస్తున్నారు, ఏంటి, వీళ్ళ యొక్క ప్రయత్నం ఏంటి అన్నది మరొకసారి తెలుసుకుందాం. నానిగారు చెప్పండి. సార్ నమస్తే అండి, నా పేరు నాని. మా నరసింహనగర్ యూత్ ఫ్రెండ్స్ కల్చరల్ స్పోర్ట్స్ అసోసియేషన్ మాది. గత 12 ఏళ్ళ నుంచి ఇది ఒక పార్క్ అండి. ఎవ్రీ ఇయర్ ఈ పార్క్లోని ఒక మందిరం వాతావరణం కొలిపి విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేసి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఈ 9 రోజులు డివోషనల్గా ప్రోగ్రామ్స్ చేస్తాము. ఒక సినిమా పాట కూడా వేయము. అలాగే ఇది మట్టి వినాయకుడు అండి. అలాగే ఊరేగింపు కూడా సాంప్రదాయబద్ధం జరుగుతుంది. అన్నదానం కూడా జరుగుతుంది. 5 నుంచి 10,000 మందికి అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. చిన్నపిల్లల కూచిపూడి, అన్నమాచార్య కీర్తనలు, రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. అన్ని డివోషనల్గా ఉంటాయి. చుట్టుపక్కల స్థానికులు ఇక్కడ మాతో పాటు వినాయక చవితి చేసి ఉద్యోగాలు సెటిల్ అయిన ఎన్ఆర్ఐఎస్ వాళ్ళందరూ కూడా ఫండ్స్ ఇచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మేము ముఖ్యంగా నరసింహనగర్ మహిళలు బాగా మాకు సపోర్ట్గా నిలుస్తారు. అందరూ ప్రతిరోజు అందరూ ఇన్వాల్వ్ అయ్యి అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు. ఇలాగే ముందు ఇంకా బాగా చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే, అంటే ఇది ప్రారంభించాలనే ఆలోచన మూలం ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఇది మొదలైంది? మేము గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామండి. అయితే మాకు సరైన స్థలం దొరక రోడ్ల మీద వాటి మీద విజిట్ చేసే వాళ్ళమే. అందరికీ ఇబ్బంది కలిగించేవాళ్ళం. రోడ్లు కన్నాలు పెట్టడము, లేదా ట్రాఫిక్ జామ్ అలాగే అయ్యేది. ఈ పార్క్ని మేము ఎన్నుకొని మేము కూడా దీని డెవలప్మెంట్కి చాలా పాటుపడ్డామండి. జీవీఎంసీ అడాప్ట్ కూడా చేసుకుని తలుచుకున్నాం. మాకు శ్రీనివాస్ గారిని ఒక అడ్వకేట్గా ఉండేవారు. ఆయన ఇందులో పెడితే ఆయన చాలా మట్టుకు ఆయన బుద్ధ స్కంధాల మీద తీసుకుని నడిపించేవారు. అనుకోకుండా ఆయన కాలం చేశారు. ఆ తర్వాత ఆ బాధ్యతలు నేను మా యూత్ అంతా తీసుకొని ముందుకు నడిపిస్తున్నామండి. అందరి సపోర్ట్తో ముందుకెళ్తున్నాం. ఇక్కడ చేయడం వల్ల ఏమంటే అందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గుడిలోకి వచ్చాము, ఇక్కడ సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది, ఇక్కడికి వచ్చేసేపు స్పెండ్ చేయాలి మనకు భావన కల్పించినందుకు ఇదంతా తీసుకొచ్చాం. అదృష్టంతో మేము సక్సెస్ అయ్యాం. ఇంకా ముందు ఇంకా బాగా చేస్తాం. విశాఖపట్నం అంటేనే ఒక సర్వమత సమ్మేళనం అనే ప్రదేశం కింద భారతదేశంలో గుర్తింపు ఉంది. ఇప్పుడు నా స్నేహితుడు నియాజ్ కూడా ఈ మధ్య నాకు పరిచయం, ఆయనే నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి మతస్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నిస్తారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? 100% సర్వమత సమ్మేళనం నరసింహనగర్ పెద్ద ఉదాహరణ. ఎందుకంటే నియాజ్ అని మీరు చెప్పారు, నియాజ్ ముస్లిం, ఆయన మేజర్ ఫండ్ ఈ వెబ్ లైవ్ కానీ, ఆయన ఫైనాన్షియల్ గా సపోర్ట్ కానీ, ప్రతిరోజు సర్వీస్ కానీ. కుల మతాలు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. చుట్టుపక్కల మాకు ముస్లిమ్స్ ఈ పక్కన రాజరాజ టవర్స్ లో ఉంటారు ఒక ముస్లిం. ఆయన పిలిచి ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు చాలా పెద్ద ఫండ్ ఇస్తారు అన్నదానికి. ఆయన వస్తారు, ప్రసాదం తింటారు. అలాంటి ఇబ్బందులు ఏమి లేవు. అంటే మనం ఎలాగున్నాం వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మన వల్ల ఏం లేదు, మాకు ఎటువంటి భేదాలు లేవు. ఈ వేదిక మాత్రం అందరికీ ఐకమత్యానికి ఒక చిహ్నం. ఐకమత్యానికి ఒక చిహ్నం ఈ విఘ్నేశ్వరుడి పూజ అని ఆయన చాలా నానిగారు చక్కగా వివరించారు. కాసేపట్లో ఈ పిల్లలు కూచిపూడి నృత్యం కూడా చేయబోతున్నారు. గత 12 సంవత్సరాల నుంచి ఈ వినాయక పూజ నిర్విఘ్నంగా మన అంబడి సుధీర్ శర్మ గారి చేతుల మీదుగా ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. చెప్పండి సార్, మీకు ఎలా ఉంది? 12 సంవత్సరాల నుంచి దీన్ని మహా జయప్రదంగా కొనసాగిస్తున్నారు. సో మీ అభిప్రాయాలు, మీ అనుభవాలు ఇక్కడ ఏంటంటే మీరు అందరూ అనుకున్నట్టుగా మహాగణపతి ప్రతిమా రూపంలో ఉండరండి, మానవ రూపంలోనే ఉంటారు. ప్రతిష్ఠ అయిన తర్వాత దగ్గర నుంచి మానవ రూపంలోనే ఉంటారు ఆయన. అందుకే ప్రతి విషయంలో కూడా మనం ఎలా అయితే స్వీకరిస్తామో ప్రతిదీ అలాగే స్వామివారికి సమర్పిస్తుంటాం. నిన్నటి రోజే నిదర్శనం మీకు కనిపించుంటుంది. అంత హోరు వానలో కూడా మేము 150 మంది పిల్లలు అని చెప్పేసి అనుకున్నాం. 220 మంది పిల్లలు ఇచ్చేసి విద్యాగణపతి పూజ అనేది అత్యంత వైభవంగా అంత తుఫాన్లో కూడా జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా 12 సంవత్సరాల్లో అనేక నిదర్శనాలు ఉన్నాయి. దినదినం అభివృద్ధి చెందినట్టుగా ప్రతి మెట్టు ఎక్కుతూ ఈరోజు 12వ సోపానంలో
ద్వాదశంలోనికి వచ్చాం. అంటే ద్వాదశం అంటేనే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం కనుక ఈ సంవత్సరం అందరికీ కూడా ఈ నరసింహనగర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభప్రదం జరుగుతుంది, మంగళప్రదం జరుగుతుంది. అలాగే సంకల్పం కూడా చాలా విశేషమైన సంకల్పం లేనది. ఎవరి గోత్రం పేరు ఉండదు ఇక్కడ. లోక కళ్యాణార్థం నరసింహనగర్లో ఉన్నటువంటి ప్రతి భక్తులు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపద్రవం ఏదైతే ఆడపిల్లల మీద జరుగుతున్నాయో వాటి మీద కూడా ఈ యొక్క సంకల్పం కమిటీ వారు చెప్పుకుంటారు ఎప్పుడు కూడా. బాలరక్షణార్థం, శిశు రక్షణార్థం, స్త్రీ రక్షణార్థం అని. కనుక గణపతి మానవ రూపంలో వచ్చి ఇక్కడ ఉండి 9 రోజులు కూడా పూజలు అందుకొని అత్యంత మహిమాంతంగా అందుకుంటాడు. మొదటి రోజున లడ్డు పూజ అవుతుంది, రెండో రోజున విద్యా గణపతి, ఈ రోజున స్వామివారికి లక్ష్మీ గణపతి రూపంలోని, రేపటి రోజున విశేష పాలాభిషేకం 108 కలసలతో పాలాభిషేకం, అనంతరం దీపారాధన. మీరు ఏ పందిరిలో చూడరు కానీ విని ఎరిగిన రీతిలో సప్తాహారతులు స్వామివారికి రేపటి రోజున ఇవ్వడం జరుగుతుంది. అలాగే బుధవారం గరిగితో పూజ, లక్ష్మీవారం నాడు విశేషమైనటువంటి అన్నాభిషేకము, అన్న సంతర్పణ కార్యక్రమం, శుక్రవారం కుంకుమార్చన, పుష్పాభిషేకం. ఇలా రోజుకొక రకంగా కమిటీ వారు అలిసిపోతున్నా సరే ఆ అలసలు కూడా స్వామివారి దగ్గరుండి అందరికీ కూడా చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటంటే మా పిల్లలందరూ కూడా చక్కని దీక్షా కంకణాలు ధరించి పంచి కట్టుకొని మరి యొక్క పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి. అయితే ఒకటి చిన్న అబ్జర్వేషన్, ఇప్పుడు జనరేషన్ బహుశా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటున్నాను నేను. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒకవేళ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? మా నరసింహనగర్ అసోసియేషన్ అని పెట్టిన దాన్ని ఈరోజు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గా రూపాంతరం చెందింది అంటే పిల్లలందరూ ముందుకు రావడం వల్లే. నెక్స్ట్ ఇంకో విశేషం ఏంటంటే డొనేషన్లు మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం మేము ఇబ్బంది పడ్డాం, వెళ్ళి అడిగాం. తర్వాత నుంచి వారంతటి వారే మేము చేస్తున్నటువంటి క్రియను బట్టి, కార్యక్రమాన్ని బట్టి, మా నాని ఈవెంట్స్ వారు కానీ లేదా మా యొక్క కుర్రాళ్ళు కానీ చేస్తున్నటువంటి క్రమశిక్షణ, మీకు ఎక్కడైనా చూడండి కలిపి దొరికితే మేము 10,000 ఇస్తాము. ఇంత మండపంలో కలిపి దొరికితే మీకు 10,000 ఇస్తాము. అంత క్రమశిక్షణతో మా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఇంత కార్యక్రమం జరుగుతుంది. మరి కాసేపట్లో హాల్ నిండిపోతుంది. చిన్నపిల్లల చేత భరతనాట్యం, కూచిపూడి, అలాగే అన్నవాసాల సంగీతంలో ఇంకా డివోషనల్ గా ఏది చెయ్యాలి అది మాత్రమే చేస్తామండి. ఆర్భాటాలలో ఇక్కడ ఒక సినిమా పాట కూడా మీకు వినబడదు. సరే, చాలా సంతోషం శర్మ గారు. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థం శనక్కాయలతో శుక్రవారం నాడు అభిషేకము, అలాగే ఓ రోజున మహాలింగార్చన, 365 శివలింగాలతో మహాలింగార్చన, అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం కూడా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. అత్యంత మనోహరంగా కడు రమ్యంగా జరిగేటువంటి కార్యక్రమంలో 50 మంది కూడా, అంటే దేశం కోసం కూడా చెప్తున్నాం, దేశము, రాష్ట్రము, గ్రామంలో ఉన్న అందరికీ కూడా అన్ని వర్గాల వరకు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నాం. చాలా మంచి సంకల్పం, చాలా మంచి ప్రయత్నం. నేను ఎలాంటి కమర్షియల్ ప్రమోషన్ చేయట్లేదు. ఈ ఈవెంట్ వీళ్ళు చేసే మంచి పని చాలా మందికి తెలియాలి, వాళ్ళు కూడా దానివల్ల తెలుసుకుని ఇందులో ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఒకవేళ ఈ మంచి కార్యక్రమానికి డొనేషన్ ఇద్దాము అనుకుంటే నాకు డిఎం చేయండి. నేను నానిగారి నెంబర్ కానీ, నియాజ్ గారి నెంబర్ కానీ, ఎవరు కమిటీ మెంబర్స్ నెంబర్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాను. మీ యొక్క డొనేషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ పెరుగు ప్యాకెట్.